ఫ్యాక్షనిజానికి పరాకాష్ట ఆ ప్రాంతం. ఇక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయంటే అధికారంలో ఉన్న పార్టీ పక్షంలోనే స్థానిక నాయకులు ఉండాలి. కాదు కూడదు అంటే కుదరదు. ప్రతిపక్ష పార్టీకి నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్నా కుదరదు. అధికార పక్షం పంచన చేరవలసిందే. ఒక్క సీటు లేకపోయినా పార్టీ అధికారంలోకి వస్తే చాలు, అందరూ టర్న్ కావాల్సిందే. అదే ఇక్కడి రాజ్యాంగమని పొలిటికల్ అనలిస్టులు అంటారు. ఆ మున్సిపాలిటీలో ఒక్క కౌన్సిలర్ లేని టీడీపీ ఇప్పుడు చైర్మన్ పీఠాన్నే కైవసం చేసుకుంది. ఎలా అంటారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పల్నాడు ప్రాంతం ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ప్రతిపక్ష పార్టీకి మనుగడ ఉండదు. స్థానిక సంస్థల్లో ఎన్నికలు గెలిచిన నాయకులు ఈ విషయాన్ని ఎప్పుడూ అర్థం చేసుకున్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వారు ఇమిడిపోతారు. గత వైసీపీ ప్రభుత్వంలో 2021లో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. అప్పటి ప్రతిపక్షం టీడీపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తమైంది. పల్నాడు ప్రాంతంలో కీలకమైన మాచర్ల ప్రాంతంలో తమ పట్టు నిలుపుకోవాలని తెలుగు తమ్ముళ్లు ప్రయత్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే మాచర్ల నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 4 సార్లు విజయం సాధించారు. అప్పట్లో మాచర్లలో టీడీపీ క్యాడర్ ఉన్నా సరైన లీడర్ లేకపోవడం మైనస్. టీడీపీ నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన నాయకులను వైసీపీ టార్గెట్ చేసింది. పోలీసులను రంగంలోకి దింపి వారు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని చెబుతున్నారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులను కూడా వాడారట. నామినేషన్ వేసేందుకు సిద్ధమైన నాయకులకు సంబంధిత మున్సిపాలిటీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సక్రమంగా పన్నులు కట్టిన రసీదుతో పాటు పాత బకాయిలేమీ లేవని నో డ్యూస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. కానీ అధికారులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని అంటారు. ఒకవేళ సర్టిఫికేట్ సాధిస్తే పోలీస్ కేసులు, బెదిరింపులు ఉండేవట. పోటీలో నుంచి తప్పుకోకపోతే గంజాయి కేసు, తెలంగాణ అక్రమ మద్యం కేసులు బనాయిస్తామని బెదిరింపులుండేవట. ఈ ఇబ్బందులు తట్టుకోలేక పోటీ చేసే అభ్యర్థులు సైలెంట్ అయ్యారు. వార్డ్ కౌన్సిలర్గా పోటీ చేసేందుకు బీజేపీ తరపున సిద్ధమైన మున్సిపల్ ఆఫీసుకొచ్చిన అభ్యర్థిపై దాడి చేసి నామినేషన్ పత్రాలు చించివేశారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల హడావిడిలోనే వల్దుర్తి మండలం బోదెలవీడు గ్రామంలో టీడీపీ అభ్యర్థి ఎంపీటీసీ నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యాడు. గ్రామంలో 90% కమ్మ సామాజిక వర్గం టీడీపీకి బలమైన ఓటింగ్ ఉంది. అయితే నామినేషన్ వేసే క్రమంలో ఆటంకం కలిగిస్తున్నారని, వారికి అండగా ఉండి నామినేషన్ వేయించేందుకు టీడీపీ అధిష్టానం పరిశీలకులుగా బుద్ధా వెంకన్న, బోండా ఉమాను పంపించింది. బోండా, బుద్ధా ప్రయాణిస్తున్న కారు మాచర్లలోకి రాగానే వైసీపీ కార్యకర్తలు వెంటపడ్డారు. మాచర్ల నడి సెంటర్లో పెద్ద సరివిబాదుతూ అద్దాలను పగలగొట్టారు. ఆ విజువల్స్ ఇప్పటికే భయాందోళన కలిగిస్తాయి. దాడికి నేతృత్వం వహించిన వైసీపీ నాయకుడు తురకా కిషోర్ పనితనం మెచ్చి అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏకంగా మాచర్ల మున్సిపల్ చైర్మన్ను చేశారు. మున్సిపాలిటీలో 31 వార్డులుంటే ఒక్క టీడీపీ అభ్యర్థిని కూడా నామినేషన్ వేయకుండా అడ్డుకుని ఏకగ్రీవం చేయించారు. 31 వార్డులను వైసీపీ కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీకి ఒక్క కౌన్సిల్ సభ్యుడు కూడా లేడు అని నిన్నటి మాట. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయదుందుభి మోగించింది. వరుసగా 4 సార్లు మాచర్ల నియోజకవర్గం నుంచి గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోయారు. టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి విజయం సాధించారు. ఎన్నికల ముందు కౌన్సిల్ మదార్ సాహెబ్ వైసీపీ నుంచి టీడీపీలోకి జాయిన్ అయ్యారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం మాచర్లలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారాయి. 31 మంది కౌన్సిలర్లు ఉన్న కౌన్సిల్ను హస్తగతం చేసుకోవాలంటే కనీసం 16 మంది సభ్యుల మద్దతు అవసరం. కానీ టీడీపీ ఒక్క సభ్యుడు మాత్రమే ఉన్నారు. ఇక ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి రంగంలోకి దిగారు. 21 మంది వైసీపీ కౌన్సిలర్లను టీడీపీ తీర్థం పుచ్చుకునేలా చేశారు. మదార్ సాహెబ్ను వైస్ చైర్మన్ చేశారు. అప్పటి వరకు చైర్మన్గా చేసిన వ్యక్తి అనారోగ్య కారణాలతో రిజైన్ చేశాడు. షరామామూలుగా మదార్ సాహెబ్ మాచర్ల మున్సిపల్ చైర్మన్ అయ్యారు. 2009కి ముందు మాచర్ల నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ తరహా రాజకీయాలు ప్రారంభమయ్యాయి. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను నిలిపివేవి. ఎవరికి వారు ప్రచారం చేసుకునేవారు. అంతేకాని ప్రతిపక్ష పార్టీని భూస్థాపితం చేద్దాం అన్న ధోరణి ఉండేది కాదు. పిన్నెల్లి వచ్చిన తర్వాతనే కక్ష రాజకీయాలు ఆరంభమయ్యాయని చెబుతారు.
స్థానిక సంస్థల్లో విజయం సాధించిన నాయకుల్లో అత్యధికులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో కలిసి నడిచేందుకు మానసికంగా సిద్ధమవుతున్నారట. జూలకంటి బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత స్వచ్ఛందంగానే ప్రతిపక్ష నేతలు టీడీపీ కండువాలు కప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు, అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా వెళితే పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న భయంతో కొందరు పార్టీ మారుతున్నారని టాక్. అయితే అందరినీ కలుపుకుపోయే తత్వం, కక్ష సాధింపులు లేని వ్యక్తిత్వం ఉన్న నాయకుడు జూలకంటి అని సాన్నిహిత్యం ఉన్నవారు చెబుతున్నారు. మరి 2009 ముందు ఉన్న ప్రశాంతమైన విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారా? ఆ తర్వాత పిన్నెల్లి తెచ్చిన ఫ్యాక్షన్ రాజకీయాలు కొనసాగిస్తారో వేచి చూడాలి మరి.